హైదరాబాద్ లో గ్రీన్కో సంస్థలో ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, ఫార్ములా ఈ కేసులో ప్రమోటర్గా అప్పుడు వ్యవహరించినటువంటి ఏఎస్ నెక్సిజన్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో ఉదయం నుంచి కూడా హైటెక్ సిటీలో ఉన్నటువంటి కార్యాలయంలో సోదాలు అవుతున్నాయి. అయితే గ్రీన్కో అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా మరొక ఏపీలోని మచిలీపట్నంలోని ఈ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ హైటెక్ సిటీలోని ఈ 4వ అంతస్తులో ఈ సైబర్ టవర్లో ఉన్నటువంటి 4వ అంతస్తులో అక్కడ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఏస్ అర్బన్ పేరుతో ఆ కార్యాలయం ఉంది. సో అందులో ఉన్నటువంటి దాదాపు 12 కంపెనీలకు పైగా అందులో రన్ అవుతున్నాయి. ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అప్పుడు ఫార్ములా 9కి సంబంధించినటువంటి టైంలో వీళ్ళు చేసుకున్నటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ దాంతోపాటు హెచ్ఎండిఏ ఏస్ నెక్సిజన్ సంస్థకు సంబంధించినటువంటి త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటుగా అప్పుడు జరిగినటువంటి చెల్లింపులు కావచ్చు, క్రయ విక్రయాలు కావచ్చు, ఇతర అన్ని అంశాల మీద కూడా ఏసీబీ దృష్టి సారించింది. ముఖ్యంగా ఈ ఏస్ నెక్సిజన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఇక్కడ హైటెక్ సిటీ సైబర్ టవర్లో ఉన్నటువంటి 4వ అంతస్తులో కార్యాలయం ఉంది. అయితే మరి గ్రీన్కోకి సంబంధించినటువంటి అనుబంధ కార్యాలయం కాబట్టి దీనికి ఏపీలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు అంటే ఏపీలో మచిలీపట్నంలో దీనికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అందులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి క్రయ విక్రయాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి అప్పుడు హెచ్ఎండిఏకి తర్వాత వీళ్ళు ప్రమోటర్ సంస్థకి జరిగినటువంటి లావాదేవీలు, అప్పుడు హెచ్ఎండిఏ వీళ్ళకి ఇచ్చినటువంటి ఒప్పందం కావచ్చు, ఈ అన్నిటి మీద కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్కి సంస్థకు సంబంధించి ఇక్కడ ఈవెంట్ నిర్వహించేందుకు 9వ ఫార్ములా ఈ సంబంధించినటువంటి 9వ సీజన్కి ఇక్కడ నిర్వహించేందుకు అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో అప్పుడు ఈ హెచ్ఎండిఏ ఖాతా నుంచి అంటే ఇప్పుడు ప్రమోటర్గా వీళ్ళు తప్పుకున్నటువంటి సమయంలో వీళ్ళకి వచ్చినటువంటి అప్పుడు 9వ సీజన్లో జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, అప్పుడు తప్పుకున్నప్పుడు గవర్నమెంట్కి ఏమైనా వీరికి పరిహారం లాంటిది ఏమైనా ఇవ్వడం జరిగిందా, లేక ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పందంలో ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు. బయటకు వచ్చేటప్పుడు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది. అప్పుడు ప్రభుత్వానికి నష్టం జరిగించే విధంగా జరిగినటువంటి అప్పుడు ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సోదాల సమయంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ సోదాల్లో పాల్గొన్నారు. అక్కడ కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అప్పుడు ప్రమోటర్గా అంటే ఏసీబీలో ఈ మొత్తం ఈ కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు భాగంగా 9వ తారీఖు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ లోపే దాదాపు కావాల్సినటువంటి సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించాలని భావిస్తున్నారు. అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, అప్పుడు ప్రమోటర్గా ఉన్నటువంటి ఈ సంస్థ తప్పుకోవడం ద్వారా హెచ్ఎండిఏనే ప్రమోటర్గా వ్యవహరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకి హెచ్ఎండిఏ ద్వారా కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి యుఎస్కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి నగదు బదిలీ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని వివరిస్తుంది. మొత్తం మీద అన్ని పన్నులకు సంబంధించి 54.88 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనానికి నష్టం జరిగిందనే అంశాన్ని ఏసీబీ ఇందులో ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో అవినీతి జరిగిందనే అంశాన్ని గుర్తించి ఆ సెక్షన్ల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పుడు రేపు 9వ తేదీన కేటీఆర్ విచారణ వరకు ఏసీబీ అధికారులు దీనికి కావాల్సినటువంటి సమాచారాన్ని అంతా సేకరించే పనిలో పడ్డారు. దాంతోపాటుగా ఇప్పుడు మిగతా బిఎల్ఎన్ రెడ్డితో పాటుగా అరవింద్ కుమార్ రెడ్డిలో కూడా సోదాలు అవుతున్నాయంటే సమాచారం కొంత సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా జూబ్లీస్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇంట్లో ఎటువంటి సోదాలు ఇప్పటి వరకు జరగలేదు. దాంతోపాటుగా బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరగలేదు. రేపు బిఎల్ఎన్ రెడ్డి ఇప్పుడు అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులతో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఏస్ నెక్సిజన్ సంస్థతో అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందంలో కీలకంగా అప్పుడు హెచ్ఎండిఏ ఎంఏయుడి అయిన సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అప్పుడు ఈ ఒప్పందాలన్నింటి మీద సంతకాలు చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ప్రధానంగా
ఇక్కడ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు విచారణలో భాగంగా ఈరోజు చేసేటువంటి సోదాల్లో పలు డాక్యుమెంట్లను ఆయన ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. రేపు విచారణకు కూడా అరవింద్ కుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ఏసీబీ అధికారుల ఎదుట అరవింద్ కుమార్ హాజరవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు విచారణలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాల మీద కూడా ఆయన్ని ప్రశ్నించాలని చూస్తున్నారు. ఈరోజు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లను వాళ్ళ ముందుంచి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడంతో అంటే కేటీఆర్ అరెస్టు చేస్తారనే వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. కొంత ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో ఇవన్నీ పరిణామాల మధ్య ఏసీబీ అధికారులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టం తెలుస్తుంది. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలో చేసినటువంటి సోదాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లను కొన్ని ఎలక్ట్రానిక్ డివైజులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి కూడా విశ్లేషించేందుకు భావిస్తున్నారు. దీంతోపాటు అప్పుడు ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు సంబంధించి ఒప్పంద సమయంలో ఉన్నటువంటి అధికారులను కూడా పిలిచి విచారించాలని వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఓవరాల్గా ఏసీబీ అధికారులు చాలా దూకుడుగా ఈ కేసులో వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. నయోమి ఓకే.